గడిచిన కొంతకాలంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు డీలిమిటేషన్ ప్రాసెస్పై చాలా పెద్ద ప్రచారం ఆశావాదంతో ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కొన్ని వాదనలు వినిపించుకుంటూ వచ్చాయి. కానీ నిన్న పార్లమెంట్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు అడిగినటువంటి ప్రశ్నకు ఇన్ రిటర్న్ రిప్లై వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 170 సెక్షన్ 3 ప్రకారం 2026 వరకు ఎలాంటి నియోజకవర్గాల పెంపు జరిగే ప్రసక్తి లేదు. ఇది అప్పటి జనాభా ప్రాతిపదికన ఇది జరుగుతుందన్నటువంటిది చాలా స్పష్టమైనటువంటి సమాధానం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రకటించడం జరిగింది. అయితే దురదృష్టం ఏమిటంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఆ నిర్ణయం రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో పెను తుఫాను పెను ప్రకంపనలకు దారితీస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టారు. ఈరోజు స్పెషల్ స్టేటస్కి సంబంధించి మొత్తం టోటల్గా మాకు ఇది ఇస్తే ఈ స్టేటస్ అవసరం లేదని, అలాగే దీని మీద రావాల్సినటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా తొంగలో తొక్కి కేవలం సీట్ల పెంపు అంటే ఇతర రాజకీయ పార్టీల నుంచి ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుంచి శాసనసభ్యులని ఎరవేసుకుంటూ రాజకీయ విలువలను తొంగలో తొక్కి ఇవాళ వాళ్ళందరినీ కూడా ఆకర్షించుకోవటానికి ఒక ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా మారినటువంటి శాసనసభ్యులు కూడా మేము అభివృద్ధి కోసం మేము మారాము అని చెప్పుకుంటూ వచ్చారు. సరే, బాగుంది, కన్వీనియంట్గా ఒక మెకానిజం అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. రేపు సీట్లు పెరుగుతాయి, మీకు అందరికీ మేము ఈ అవకాశాలను కల్పిస్తాము అని చెప్పి. ఇవాళ సీట్లు పెరగనటువంటి పరిస్థితుల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఈనాడు ఏర్పడ్డాయి. మేము అడుగుతున్నాం చాలా స్పష్టంగా, అదిగో సీట్లు ఇదిగో సీట్లు అని చెప్పి మారినటువంటి ఎమ్మెల్యేలకు స్వీట్లు తినిపించారు ఇంతకాలం. మీరు ఈవేళ ఏం చేయాలనుకుంటున్నారు? పచ్చకండువాలు కప్పారు, వాళ్ళందరినీ తెచ్చారు. సరే, అది మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఇది కాన్స్టిట్యూషనల్ మ్యాండేటరీ అని. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ మీరు ప్రతి దగ్గర కూడా మీరు అసత్యాలు చెప్పి అబద్ధాలు చెప్పి నమ్మించి ఎలక్ట్ అయినటువంటి శాసనసభ సభ్యుల్ని వంచి మీరు ఈనాడు ప్రలోభాలకు లోబర్చి ఈ సీట్లు పెరుగుతాయని మీరు రావాలని చెప్పి 21 మందిని మీరు తెచ్చారు. గుడ్, బాగుంది. ఓకే, పార్టీలు ఎవరైనా సరే నాకు నచ్చినప్పుడు నేను మారొచ్చండి. కానీ నేనేమంటున్నానంటే దానికి ఒక పద్ధతి ఉంది. నేనున్న రాజకీయ పార్టీనో మీరున్న రాజకీయ పార్టీని ఆ పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి పదవిని రాజీనామా చేసి మీరు బయటకు రావాలి. అది రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి విలువలని సాంప్రదాయాలని మనం నిలబెట్టాలి. రేపు వచ్చే భవిష్యత్ జనరేషన్లో రాజకీయాలకు మీరు వన్నె తెచ్చేవాళ్ళు అవుతారు. ఇవాళ చూడండి, చక్రపాణి రెడ్డి గారు పదవికి పార్టీకి రాజీనామా చేసి వచ్చారు. భేష్, ఇవాళ ఆయన నిలబెట్టినటువంటి వాల్యూస్, హీ ఈజ్ టచింగ్ ది స్కై.
చేతికందని ఎత్తుకెదిగారు ఆయన. ఇప్పటికైనా సరే నేను అడుగుతున్నాను, మీకు సీట్లు లేవు, సీట్లు లేవు, ఇప్పుడు ఇంక స్వీట్లు ఇవ్వడం మీకు. ఎప్పటికైనా నేను అడుగుతున్నాను ఎమ్మెల్యేలని, మీరు నిలదీయండి మా పరిస్థితి ఏమిటని. నువ్వు ఎంకరేజ్ చేశావని అయితే ఒకటి మీది స్వయంకృత అపరాధం. మీరు కేవలం స్వార్థపూరిత రాజకీయాలకు, చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రలోభాలకు మీరు పడ్డారు. సంపాదించుకోవచ్చు అన్నారు. రాజకీయాల్లో రెండు రకాలు ఉంటాయి. సంపాదించుకోవడం ఒకటి, ప్రజాసేవ చేయటం, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయటం. మనకు తెలుసు విలువలు ఏ పార్టీ ఎంత గొప్పగా ఉంటాయో ఆయన దగ్గర మనందరికీ తెలిసినటువంటి విషయమే. అన్నీ అబద్ధాలే, అన్నీ అసత్యాలే. ఆయన ఈ విషయంలో చాలామంది అడిగితే, మీరు ఎన్నికల్లో ఈ హామీలు ఇచ్చారు కదా, మీరు మాకు ఈ రుణాలు మాఫీ చేస్తామన్నారు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇవన్నీ లేవని అడిగితే ఆయన ఎంత ఆవేశపడతాడండి. ఈజ్ లూజింగ్ టెంపర్మెంట్. వీఆర్ విట్నెసింగ్ త్రూ మీడియా. ఆయన జనాన్ని కూడా స్కోల్డ్ చేస్తున్నారు. హీ షౌటింగ్ అండ్ పబ్లిక్. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చిన పింఛన్లు తీసుకొని నేను వేసే రోడ్ల మీద నడుస్తుంది. ఎవడు నీ అబ్బగారు రోడ్లా? నీ ఇచ్చే పింఛన్లు నీ అబ్బగారు జాగీరా? బాబుగారు చెప్పాలి. మీరు మీ నాయన ఖర్జూర్ నాయుడు గారి ఖాతా నుంచి తీసి ఇచ్చారా మీరు ఇవన్నీ? ఈ పింఛన్లు గట్టి మాట్లాడితే ఓటుకు 5,000 ఇచ్చి కొంటాను. అసలు దీని మీద ఆయన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలా? మీడియా ముందు, ప్రజల ముందు ఓటుకు 5,000 ఇచ్చి కొంటావా? ఓటును కొంటావా? ఏం బాబు, ఓటుకు నోటు కేసు మాఫీ అయిపోయింది అనుకుంటావా? లేదే. నీ పక్క ముఖ్యమంత్రి చెప్పాడు, స్టిల్ ఇట్ ఈజ్ అన్ యాక్టివ్, ఇట్ ఈజ్ ఇన్ లైవ్. ఢిల్లీలో చెప్పాడు, ఎక్కడెక్కడ కాదు, నేషనల్ ప్రెస్ ముందు చెప్పాడు. నువ్వు ఇవాళ 5,000 ఓటుకు నోటించుకుంటానంటావా? ఎంత దారుణం అండి. ఇప్పటికే షోమోటో కేసు ఫైల్ చేయాలి ఆయన మీద. పత్రికల్లో ఆయన మీడియాలని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు కానీ లేదు హైకోర్టు కానీ న్యాయస్థానాలు షోమోటోగా కేసు ఆయన మీద పెట్టి అరెస్ట్ చేయాలా? ఎట్లా ప్రలోభపెడతాను పబ్లిక్కి ఓటు కోసం? ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా సంపాదించి తెచ్చి ఇచ్చినటువంటి ఈ ఓటు హక్కుని నువ్వు కొంటావా? అయితే నీకు విలువలు లేవు, నైతికత లేదు, ఏమైనా అంటావు. అయితే మరీ అంత దారుణంగా ఓటుకు 5,000 ఇచ్చి కొంటావు అన్నటువంటిది ఎంత? ఇట్స్ ఎ క్రైమ్. ఇట్స్ ఎ క్రైమ్. నిన్న కాకమన్న పనామా కుంభకోణంలో ఆ పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ని సుప్రీంకోర్టు ఇంపీచ్ చేసింది. మొత్తం పత్రికల్లో వస్తే, ప్రెస్లో వస్తే, లండన్ బ్యాంక్స్లో ఉన్నటువంటి దాని మీద ఆయన ఇంపీచ్ చేసింది. అసలు నేను సుప్రీంకోర్టుకి మనవి చేస్తున్నాను, ఈ ప్రెస్లో వచ్చినటువంటి దాన్ని హైకోర్టుకి మనవి చేస్తున్నాను, దీన్ని షోమోటో కేసు కింద ముఖ్యమంత్రి గారి మీద బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ప్రైమా ఫైసీ ఉంది. ఎందుకు మరి న్యాయస్థానాలు నిరీక్షిస్తున్నాయో మాకైతే అర్థం కావటం లేదు. ఇది నేను ఈవేళ చక్రపాణి రెడ్డి గారు రాజీనామా చేశారు. ఇట్స్ ఎ గ్రేట్. అంతేకాదు, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ, మా సిద్ధాంతం, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం 60 ఏళ్ళు పైబడ్డ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నావా? 75 ఏళ్ళు 77 ఏళ్ళు అయినాయి మీకు. 30 ఏళ్ళు దాటని నిండు కుర్రాడు ఈరోజు రాజకీయాల విలువల్లో పాటిస్తున్నారు. మా పార్టీలోకి రావాలంటే నీ పార్టీకి నీవు ఎన్నికైన పదవి ఉంటే పదవికి 2 రాజీనామా చేసి మా పార్టీలో చేరాలని చెప్తున్నారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా బాబు మీకు? ఆ మాత్రం నైతిక విలువలు పాటించాలన్న ఆలోచన మీకు రాలేదా బాబు? సరే వీళ్ళకి లేదు, స్వార్థంతో వచ్చారు. మీరు అడగాలి కదా, ఎలా వస్తావయ్యా? నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచావు, నువ్వు ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తే గెలిచి వచ్చావు. నువ్వు ఇందులోకి రావాలంటే, నువ్వు ముందు పార్టీ మారాలంటే పార్టీకి రిజైన్ చేస్తే కాదు, ఆ గుర్తు మీద గెలిచినటువంటి ఆ పదవికి కూడా నువ్వు రాజీనామా చేయాలనేటువంటిది ఇది కామన్ ఫిలాసఫీ. ఎవరికైనా సామాన్యమైనటువంటి కుర్రాడు, రోడ్డును పోయే కుర్రాడు చెప్తాడు, మీకు తెలీదా?
విలువల రాజకీయాల్లో ఎలా పాటించాలన్నటువంటిది జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకో బాబు. యూ మస్ట్ లెర్న్ అబౌట్ వాల్యూస్ ఇన్ పాలిటిక్స్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి. ఇదేంటిది ఇప్పుడు సీట్లు మీకు పెరగలేదు, ఇప్పుడు ఏం చెప్తారు మీరు వాళ్ళకి? అందుకే నేను ఎమ్మెల్యేలు అడుగుతున్నా, అడగండి. మీకు ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ చేస్తామన్నాడు, ఇప్పుడు ఎక్కడిస్తావు? మా పరిస్థితి ఏమిటి? మా రాజకీయ భవిష్యత్తు ఏమిటి? చెప్పాలి. అన్నీ అబద్ధాలే, అబద్ధాలు 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 అబద్ధాలే. ఒక్కటి నిజం చెప్పడు. నాకు ఆ మధ్యన ఒక పెద్ద ఆయన చెప్పారు, ఆయనకి శాపం ఉందయ్యా, నీకు తెలీదా అన్నారు. ఏంటి సార్ అన్న? ఆయనకి ఆకాశవాణి శాపం ఉంది. ఆయన చెప్పింది చేసిన, సత్యం పలికిన ఆయన తల 1000 ముక్కలైపోద్దని చెప్పి ఆకాశవాణి శాపం ఉంది. అందుకే వాళ్ళ అమ్మగారు చెప్పారట, అమ్మగారు నువ్వెప్పుడు కూడా సత్యం మాట్లాడకు, నిజం చెప్పకు, నిజం చెప్పావా నీ తల పేలిపోద్ది, 1000 ఈ జాగ్రత్త మాత్రం నువ్వు ఎప్పుడు తీసుకుంటుండని చెప్పని. అందుకే ఆయన ఎప్పుడు కూడా చెప్పింది చేయడం, చేసే అలవాటే లేదు. చంద్రబాబు అంటేనే అబద్ధానికి అసత్యానికి బ్రాండ్ అంబాసిడర్. ప్రపంచంలో ఇంత పెద్ద అబద్ధాల కోరెవరూ లేదు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సంజీవనియా అని అన్నారు, సంజీవని అన్నాడు ఎన్నికల ముందు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అది ఏమన్నా సంజీవనియా అని చెప్తాడు ఆయన. ప్రత్యేక హోదా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇవ్వాలని చెప్పి, సరే ఇప్పుడు ఆయన మరి వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ ఇస్తారు, వైస్ ప్రెసిడెంట్గా అవుతున్నారు వెంకయ్యనాయుడు గారు. వారి గురించి నేను పెద్దగా మాట్లాడను, కానీ మరి ఆయన వాయిసే మనకి రాజ్యసభలో ఉంది, 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇవ్వాలి అని. తిరుపతి సభలో మోడీ గారు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వనమని తిరుపతి సభలో ప్రధానమంత్రి గారు మోడీ గారు సమక్షంలో పెట్టుకొని వీళ్ళు అన్నారు 15 ఏళ్ళు ఇవ్వండి అని. ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు 15 ఏళ్ళు ఇవ్వనమని. మరి ఈవేళ ప్రత్యేక స్టేటస్నే పూర్తిగా మీరు గాలి కుదిలేశారు, నీళ్లు కుదిలేశారు. మీ ఓటుకు నోటు కేసు భయంతో మొత్తం అన్నీ కూడా తాకట్టు పెట్టారు. పోనీ 5 లక్షల కోట్లు రాష్ట్ర అభివృద్ధి కోసం కావాలన్నారు, ఇచ్చారా? తెచ్చారా? నేను అడుగుతున్నాను బాబు, ఇచ్చారా? ఏదో ఒకటి ఎక్కడో ఒక దగ్గర మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడాలి కదా. మీరు ప్రత్యేక స్టేటస్ ద్వారా రాష్ట్రానికి జరిగే అభివృద్ధినైనా సరే మీరు సాధించాలా, లేదు ప్యాకేజ్ అన్నటువంటిది దాని ద్వారా అయినా సరే రాష్ట్రం ఎంతో కొంత పొందుతుందిలే, అభివృద్ధి పొందుతుంది అన్నటువంటి దాంట్లో ఆ విధంగానైనా సరే మీరు తేవాలా. మీరు 5 లక్షల కోట్లు లేదు, మీరు ఇప్పుడు ఖర్చు పెట్టే ప్రతి పైసకి క్రెడిబిలిటీ ఎప్పుడైతే పోయిందో, విశ్వసనీయత కోల్పోయినటువంటి వ్యక్తిగా మీరు అడిగే ప్రతి పైసకి వాళ్ళు వేసే నెక్స్ట్ ప్రశ్న యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఏది అని అడుగుతున్నారు. ఇది నీ నిబద్ధత. మీరు పూర్తిగా అన్ని కూడా ఏమిటంటే మీరు విడిచిపెట్టేశారు మీరు. అందుకే నేను అంటున్నాను, రాజకీయ లబ్ధి కోసమే ప్రతి ఒక్కటి మీరు మాట్లాడతారు. రాజకీయ లబ్ధి కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ పార్టీ మీరు బతకాలన్నటువంటి కోసం మొత్తం ఇన్ని కోట్ల రాష్ట్ర ప్రజానికం ప్రయోజనాలను ఫలం పెట్టడానికి మీరు వెనుకాడడం లేదు. మీరు చెప్పండి, ఇదేం కరెక్ట్ అండి? నేను ఒకటి అడుగుతున్నాను, మీరు రాజకీయ లబ్ధి కోసమే పోలవరాన్ని కేంద్రం వద్ద నుంచి లాక్కున్నారు. మీరు రాజకీయ లబ్ధి కోసమే హోదాను తాకట్టు పెట్టారు. ఓటుకు కోర్టు కేసు విషయంలో బయటపడేందుకు రాజకీయ లబ్ధి కోసమే రాత్రికి రాత్రి అర్ధరాత్రి తట్టాపుట్టా సర్దుకొని హైదరాబాద్ను విడిచి వెళ్ళిపోయినారు. రాజకీయ లబ్ధి కోసమే రాజధాని పేరుతో రైతుల నుంచి 33,000 ఎకరాలని భూములను మీరు లాక్కున్నారు. మీరు రాజకీయ లబ్ధి కోసమే భూముల్ని సింగపూర్ కంపెనీలకు దోచిపెడుతున్నారు. ఆఖరికి 2 ఏళ్ళు వయసున్న నీ మనవన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాబు ఆయనైనా సరే స్వచ్ఛంగా స్వచ్ఛ భారతంలో
స్వచ్ఛ పౌరుడుగా ఆయనైనా సరే వదిలేయండి సార్. మీ మనవడు ఇవాళ మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆయనైనా సరే వదిలేయమని ఇవన్నీ కూడా మీ అందరికీ రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు. సరే, మరి మీ అబ్బాయి ఉన్నాడు, మీరు ఇచ్చారు, సంతోషం. జనంలో గెలవలేమని భయమో ఏమో కానీ మొత్తానికి మీరు పెరగదారిలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ఆయనయ్యా పులకేసి మాదిరిగా తయారైనాడయ్యా. పులకేసి తెలుసు కదా, ఈజ్ ద కింగ్ ఆఫ్ ది జోకర్స్. నువ్వు మొదటి పులకేసి నీ బాధే పడలేకపోతుంటే ఇక రెండో పులకేసి వచ్చి పడ్డాడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రధాని. కానీ ఈ పులకేసి నెంబర్ 1 పులకేసి నెంబర్ 2తో ఆంధ్ర రాష్ట్రం ప్రజలు భరిస్తున్నారంటే ఆ ప్రజల సహనానికి ఓపికకి సహస్ర శతకోటి వందనాలను సమర్పించుకుంటున్నాం. నిజంగా ప్రజలకు చాలా గొప్పవాళ్ళు. బాబు, నువ్వేదో సీనియర్వి, అనుభవం ఉన్నటువంటి వాడివి. డివిజన్ జరిగిపోతుంది రాష్ట్రం. ఈ డివిజన్ తర్వాత రాష్ట్రాన్ని కాపాడగలిగే శక్తి నీకున్నది అని చెప్పేసి భావించి ప్రజలు ఈనాడు నీకు ఓటేశారు. 60 సంవత్సరాలు చేస్తామన్నారు మీరు ఉద్యోగస్తులు పదవీ కాలం సర్వీస్ని. ఇప్పుడేమో మీరు పెర్ఫార్మెన్స్ లింక్ పెడుతున్నారు. మీరు 50 సంవత్సరాలు కుదించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తిరుగుబాటు అయ్యేపాటికి మా రామకృష్ణుడు గారు తూనా పొడ్డు అని చెప్పి మళ్ళీ ప్రెస్ ముందుకు వస్తున్నాడు. మీరు తీసుకున్న ఏ నిర్ణయానికైనా మీకు కన్సిస్టెన్సీ ఉందా బాబు? అసలు ఇదేమిటి? ప్రభుత్వమేనా? అసలు క్యాబినెట్లో మంత్రులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, మీరేం చేస్తున్నారో తెలియదు. డెన్ ఆఫ్ జోకర్స్ మాదిరిగా ఉందయ్యా నీ క్యాబినెట్. నువ్వు ఎక్కడ దొరికినా ఏది దొరికినా అవినీతి 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 అవినీతి, అదే నీతిగా నీ పార్టీకి ఈనాడు సిద్ధాంతం మార్చారా బాబు? చాలా తప్పు చేస్తున్నారు బాబు మీరు. ఆయన అంటాడు, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, హైదరాబాద్ను నేనే నిర్మించాను, చార్మినార్ను నేనే కట్టించాను, ఇక్కడ IBM నేనే తెచ్చిపెట్టాను. ఇన్ని చెప్తుంటే మాకు ఆశ్చర్యం వస్తుంది. సత్యనాథన్లకి నేనే వెళ్ళమన్నాను మీకు CEO కానీ. తర్వాత పుల్లిలు గోపిచంద్ని నేనే తయారు చేశాను. ఆమె ఎవరు? మన సింధుని నా వల్లనే ఆమె సాధించగలిసింది. ఇంకా అన్నింటికంటే గమ్మత్తు ఏంటంటే ఈ మధ్యన ఆ అమ్మాయికి ఏదది ఈ అవార్డు నోబెల్ ప్రైజ్ అవార్డు పకిస్తా అంటే ఏమనుకోవాలా? ఈయన ముఖ్యమంత్రా, జోకరా? నోబెల్ అవార్డు ఎవరు ఫైనలైజ్ చేస్తారో తెలుసా? స్విస్ అకాడమీ. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ అటానమిటీ. వాళ్ళు కొన్ని రంగాలను ఐడెంటిఫై చేసుకుంటారు. వాళ్ళు కొన్ని సెక్టర్స్ని ఐడెంటిఫై చేసుకొని అందులో నిష్ణాతులని, సర్వీస్, లలిత కళలు, అలాగే కెమికల్ సైడ్, అలాగే ఈ దాన్ని ఏమంటాం, అది మనకి ఈ ఫిజిక్స్లో కొన్ని చాలా ఉన్నాయి. ఆ రంగాలలో ఒక 5-6 రంగాలలో ఫైనలైజ్ చేసి ఆ దాంట్లో వాళ్ళ నిష్ణాతులని వాళ్ళని ఏమిటంటే వచ్చేసి వాళ్ళకి మాత్రమే ఈ ఈ ఈ నోబెల్ అవార్డ్స్ని తీసుకునే అర్హత ఉంటుంది. ఏంటి బాబు మీరు ఇన్నేళ్ళు సీనియర్ నాయకుడు అంటారు? ఈ నోబెల్ అవార్డు వీళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు, వీళ్ళ కోవలోనికి రారని సంగతి తెలియకపోతే ఎలా బాబు? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పాలంటే నా మనసు బాధపడుతుంది. నేను అనుకున్నాను మీరు చాలా నాలెడ్జబుల్ పర్సను, నోబెల్ అవార్డు ఎవరికి ఇస్తారో మీకు తెలియకుండా ఉంటుందా అనుకున్నాను. నేను పేపర్ చూసిన తర్వాత అనిపించింది, ఆహా ఇంతటి వ్యవహారం ఉందా అని చెప్పి నేను అనుకున్నాను. నేను ఎస్టాబ్లిష్ అంతా నేను చేశానని చెప్పంటారు. ఆయన అంటాడు, లోకేష్ మౌజులు విండోస్ల గురించి తెలిసింది మొట్టమొదట మా నాన్నగారు వచ్చిన దగ్గర నుంచే తెలిసింది అన్నాడు ఆయన. మౌజులంటే లోకేష్ సెక్రటేరియట్లు తిరిగిన ఎలుకలు కాదయ్యా,
ఎలుకలు పందులు విండోస్ అంటే సెక్రటరియట్ కొన్న కిటికీ ద్వారాలు గట్టు కాదు లోకేష్. నీకు ఇక్కడ నువ్వు పుట్టక ముందు దేశంలో ప్రపంచంలో ఈ విండోస్ మౌజుల కథ చాలా చాలా ఏళ్ల నాటి దగ్గర నుంచి ఉంది. కాకపోతే దాన్ని ప్రమోట్ చేయడానికే వచ్చింది, అభివృద్ధి చేయడానికి మేము కృషి చేసామని చెప్పుకోండి, ఇబ్బంది ఏం లేదు. బట్ ఇది సరైనటువంటిది కాదు. అందుకే మేము చాలా క్లియర్గా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఉద్యోగాలు రోజుకొక మాట చెప్పకండి. ఎన్నికల ముందు కాపులకు రిజర్వేషన్లు అన్నారు, ఎన్నికల ముందు ముస్లిం రిజర్వేషన్లు అన్నారు. కాపులకు ఇప్పుడేమో రిజర్వేషన్ అంటే సెక్షన్ 144 బాబు, రిజర్వేషన్ అంటే సెక్షన్ 30 హౌస్ అరెస్టులా బాబు. ముద్రగడ పద్మనాభం గారు పోరాడుతున్నటువంటిది ఒక సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నారు. ఒక కాపులే కాదు, కాపుల కోసం చేస్తున్నారు. అదే సమయంలో ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి సోషల్ జస్టిస్ జరగకుండా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా న్యాయం చేయమని ఒక సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నారు. దానికి మీరు రిజర్వేషన్ల కింద ఇచ్చినటువంటి బహుమతులా బాబు, అరెస్టులు 30 యాక్ట్ కింద హౌస్ అరెస్టులు. పాపం లాస్ట్ టైం చూస్తే ఆ పోలీస్ ఇన్హ్యూమన్ అటెంప్ట్స్. అసలు ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తిని హ్యాండిల్ చేయడమే తప్పు, వారి మిస్సెస్ని, పిల్లల్ని. ఇవన్నీ ఏంటండి, ఏం పనులండి ఇవి? కాబట్టి ఈ అవినీతికి, రాజకీయ లబ్ధికి చంద్రబాబు నాయుడు గారు దశ దిశ నిర్దేశాన్ని ప్రేరేపిస్తున్నారు. మీ అందరికీ తండ్రేమో ఆంధ్రప్రదేశ్ని దేశంలో నెంబర్ 1 అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దుతానంటాడు ఆయన. ఈయనేమో ఆ పార్టీ మీటింగుల్లో ఈ దేశంలో ఎంత కొలపిచ్చి, మతపిచ్చి, ప్రాంతీయ పార్టీలు పిచ్చి, ఈ దేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప ఇంకెవరికీ లేదన్నాడు. అంటే వెనుక నుంచి ఇంకోడు అవును సార్ కరెక్టే సార్ అంటున్నాడు. వాళ్ళు రాలే, ఎవడు బయట నుంచి అన్నటువంటిది కాదు. ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే ఈ ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని ఈ దేవుడే రక్షించాలా, దేవుడే రక్షించాలా. అందుకు హే భగవాన్, సేవ్ ది డెమోక్రసీ, సేవ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ అవినీతి చక్రవర్తి బారి నుండి ఈ రాష్ట్రాన్ని రక్షించమని ఆ దేవుడికి సహస్ర శతకోటి నమస్కారాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మా 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 ఎవరికి అక్కడ కంటెస్ట్ చేసినటువంటి వాడు పార్టీలో అధికారం వాడు గెలవలేకపోవచ్చు, కానీ పార్టీ తరఫున పోటీ చేశాడు, పార్టీ విజయం కోసం వీరోచితంగా పోరాడాడు. వాట్ అబౌట్ దేర్ ఫేట్? అందుకే నేను అంటాను, చంద్రబాబు నాయుడు గారు యూజ్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో పాలసీ. అమ్మా రాజీనామా చేసి వాళ్ళు రావాలంటే వీఆర్ నాట్ ఎంకరేజింగ్ డిఫెక్షన్స్, బట్ అట్ ద సేమ్ టైం ఎనీబడి వుడ్ లైక్ టు జాయిన్ ఇన్ అవర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది వాటి స్వేచ్ఛ. మా పార్టీలోకి చేరాలనుకుంటే వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేయాలి, ఆ పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి పదవులకు రాజీనామా చేయాలి. మీరు చూశారు లాస్ట్ అసెంబ్లీలో 18 మంది ఫ్లోర్ క్రాస్ చేసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దీన్ని అలౌ చేయను, మీరు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ ప్రజాక్షేత్రంలో ప్రజలు తీర్పు తీసుకొని
మీరు రండి అని చెప్పి ఎన్నికలకు పంపించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. విలువలకు కట్టుబడినటువంటి వ్యక్తి, విలువలకు కట్టుబడినటువంటి ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈనాడు గర్వంగా గౌరవంగా మేము చెప్పుకుంటున్నాం. ఆయన మా నాయకుడు, మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. ఎనీ మోర్ థింగ్ టు క్వశ్చన్? అమ్మా నేను చెప్తాను విను. సమయం యుద్ధంలో ఉండేటప్పుడు బాణాలు ఆయుధాలు అవన్నీ కూడా మామూలుగా జరుగుతాయి. ఆయన జగన్ వదిలిన బాణమా లేదా ఇంకెవరు వదిలిన బాణమా అన్నటువంటిది వేరే విషయం. చాలా స్పష్టంగా ఆయన చేస్తున్నటువంటి పోరాటం అన్నటువంటిది మాత్రం ఒక సామాజిక న్యాయం కోసం సామాజిక దృక్పథంతో పోటీ చేస్తున్నారు. ఆయన దాన్ని అభినందించాలా? ఇవాళ జగన్ వదిలినటువంటి బాణమా లేదు టీడీపీ వాళ్ళు తిరిగి రివర్స్లో ఉపయోగించుకున్న బాణమా? మీరే మొట్టమొదట ఈయనే చెప్పాడు కదయ్యా. ఇప్పుడు జగన్ వదిలిన బాణం అని చెప్పేసి అనుకుంటే ఎట్లా? ప్రతిదీ జగన్ 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 నామ స్మరణంతో కాలం గడుపుకోవడం కాదు కదా. నువ్వు రిజర్వేషన్స్ ఇస్తానన్నావా ఇవ్వలేదన్నావా చెప్పు. ఇస్తానంటే ఇవ్వు. అంటే నేనేమంటున్నానంటే ప్రజల ముందు నిలబడి ఎన్నికల క్షేత్రంలో ఒక రాజకీయ నాయకుడు ఒక పొలిటికల్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడాలి. అందుకు ఖచ్చితంగా 100 తప్పులు జరిగిన తర్వాతే శిశుపాలనకి శిరచ్ఛేదం జరిగింది. అలాగే ఈరోజు ఎన్ని తప్పులు జరుగుతున్నాయో ఒక్కొక్క చెక్క ఒక్కొక్క లెక్క పెడుతున్నాం. శిరచ్ఛేదం ప్రజలే లెక్క పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ అధికారంలో నుంచి శిరచ్ఛేదం జరిగి తీరుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. సరే, జగన్ గారు వదిలిన బాణం ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఇస్తా ఉన్నారా ఇవ్వలేదన్నారా చెప్పండి.